Subscribe to Color Frames. ఐపీఎల్ 17 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాలు సాధించింది. చివరిగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలను పెంచుకుంది. అయితే హ్యాట్రిక్ విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్కు చేరుకోవడం ఆర్సీబీకి మార్గం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోనే బెంగళూరు జట్టు ప్రస్తుతం 11 మ్యాచ్లలో 8 పాయింట్లను కలిగి ఉంది. అయితే నెట్ రన్ రేట్ ఇప్పటికే మైనస్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ మిగిలిన 3 మ్యాచ్లను గెలిస్తే గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకోవచ్చు. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ మ్యాచ్లో ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్కు చేరుకోవాలంటే ఆర్సీబీ మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ గెలవాలి. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ లేదా లక్నో సూపర్ జైంట్స్ ఒక మ్యాచ్లో గెలవాలని కోరుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో 12 పాయింట్లు, లక్నో 11 మ్యాచ్ల్లో 12 పాయింట్లతో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 1 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదని మరియు ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్ల కంటే ఎక్కువ గెలవకూడదని ఆర్సీబీ కోరుకుంటుంది. చెన్నై 11 మ్యాచ్లలో 12 పాయింట్లు మరియు ఢిల్లీ 11 మ్యాచ్లలో 10 పాయింట్లను కలిగి ఉంది. ఇది జరిగితే 5 జట్లు ఒక్కొక్కటి 14 పాయింట్లతో టై అవుతాయి. దీనికి కారణం నెట్ రన్ రేట్ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆర్సీబీ 12 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్కు చేరుకోలేదు. ఎలా అంటే ఢిల్లీ, చెన్నై, పంజాబ్, లక్నో మరియు హైదరాబాద్లో 12 పాయింట్ల కంటే ఎక్కువ స్కోర్ చేయకపోతే అది ఆర్సీబీకి కలిసొస్తుంది. అప్పుడే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.